Hi, welcome back to Virtual Vedika. First of all, happy weekend to all. Because Sunday kada, chala pedda plans untayi andariki. But take some time, just a few minutes of time for me, and just comment and finish up your task. ఒక వారం రోజుల నుంచి మీరు ఏదో ఒక వర్క్ ఉంది దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు అనుకోండి. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి చాలా కాలం నుంచి మీరు పోస్ట్పోన్ చేస్తున్న వర్క్ ఏంటి ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఇవాళ వీకెండ్ కదా, ఇవాళ అంతా ఖాళీగా ఉంటారు సండే. సో లాస్ట్ వీక్ అంతా మీరు ఇవాళ చేద్దాం రేపు చేద్దాం అని పోస్ట్పోన్ చేసిన వర్క్ ఏదైతే ఉంటుందో అదొకసారి గుర్తు చేసుకుని ఇమీడియట్గా ఇప్పుడు స్టార్ట్ చేసేసేయండి. వీడియో చూసిన వెంటనే ఆ వర్క్ స్టార్ట్ చేయండి. ఒక 5 మినిట్స్ దానికోసం కేటాయించండి. తర్వాత నా కామెంట్స్లో టైప్ చేయండి, ఏమని డన్ అని టైప్ చేయండి. ఓకే, దెన్ అక్కడికి మీకు ఒక టాస్క్ అయిపోయినట్టే. అది యాక్చువల్గా ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి మీరు చేద్దాం అని, ఎందుకంటే మీకు అంతా బిజీగా ఉంటాం కదా. మార్నింగ్ లేవగానే అటు స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు, పిల్లలు, హడావిడి పని అంతా ఉంటుంది కదా. సో ఈరోజు ఎలాగో సెలవే కాబట్టి ఒక 10 మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు కాబట్టి మెల్లిగా కాఫీ తాగుతూ చక్కగా కూల్గా ఆలోచించుకోండి. ఏముంది పెండింగ్ వరకు ఒకసారి చూడండి. ఇల్లంతా చూసిన తర్వాత మీకు గుర్తు వస్తుంది ఆటోమేటిక్గా చేద్దాం అనుకున్నాం ఇది అని. సో ఇది చేయడం స్టార్ట్ చేయండి. రోజు అట్లీస్ట్ ఒక 10% అందులో కంప్లీట్ చేయండి ఆ వర్క్లో. ఓకే, సపోజ్ మీరు గ్రోసరీస్ తెచ్చుకోవాలి, చాలా రోజుల నుంచి కొన్ని మర్చిపోతున్నారు, ఇంట్లో అయిపోతున్నాయి, కానీ వెళ్ళాలంటే టైం ఉండట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అలా కాఫీ తాగుతూ కప్పు తీసుకొని కిచెన్లోకి వెళ్ళండి. ఒక్కసారి కబోర్డ్స్ అన్ని పైనుంచి కిందకి ఒకసారి చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది ఏమేమి లేవు, ఏం తెచ్చుకోవాలో. జస్ట్ మేక్ ఇట్ ఇంటూ యువర్ వాట్సాప్ లిస్ట్ చేసుకోండి. అక్కడ ఒక టాస్క్ అయిపోయినట్టే అది. నెక్స్ట్ మీ ఎమోషనల్ బ్యాలెన్స్. సో మండే టు సాటర్డే వెరీ హెక్టిక్ స్కెడ్యూల్, బిజీ లైఫ్, చాలా ఉంటాయి పనులు. ఏ పనులు పూర్తిగా అవ్వవు, పక్క నుంచి టెన్షన్స్ వస్తుంటాయి. అండ్ ఈరోజు సండే. సో ఈ వీక్ అంతా ఇప్పుడు హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ వీక్? ఈ వీక్ అంతా మీరు ఎలా స్పెండ్ చేశారు? ఒకసారి జస్ట్ ఇలా చక్రాలు తిప్పుకొని ఒక్కసారి ఆలోచించండి. లాస్ట్ వీక్ అంతా ఎలా గడిచింది? జస్ట్ ఎలా ఉంది, మీ మూడ్ ఎలా ఉంది? చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారా? లాస్ట్ వీక్ అంతా ఏదో అనుకున్న పనిలో లేదు, కొంచెం మూడ్ ఆఫ్గా ఉన్నారా? లేకపోతే యూ వెరీ హ్యాపీ, సడన్గా అనుకోకుండా ఏదన్నా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందా, మీరు చాలా హ్యాపీగా ఉన్నారా? లేదంటే కొంచెం గిల్టీగా ఉన్నారా? మేబీ మీ వల్ల అనుకోకుండా ఎవరైనా హర్ట్ అయ్యారా, ఏమన్నా పొరపాటు జరిగిందా? సో దానివల్ల మేబీ యూఆర్ ఫీలింగ్ గిల్ట్. లేదు లాస్ట్ వీక్ అంతా చాలా స్ట్రెస్ఫుల్గా గడిచిందా? ఇవి ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది, లేకపోతే ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువ ఉంది, లేకపోతే గెస్ట్లు వచ్చారు వెళ్ళారు, రెస్ట్లెస్గా ఉంది లాస్ట్ వీక్ అంతా మీకు. సో ఆ ప్రాబ్లం ఏమన్నా ఉందా? స్ట్రెస్ అని ఉందా? స్ట్రెస్ఫుల్గా లీడ్ చేశారా లాస్ట్ వీక్ అంతా? లేదు భయంగా ఉందా? లేదా ఏదన్నా మీకు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా ఏమన్నా అవుతుందని భయంగా ఉందా? ఏదున్నా సరే, ఏ ఫీలింగ్ ఉన్నా సరే అది మీరు జస్ట్ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక 1 వీక్ మీ లైఫ్లో ఒక 1 వీక్ డేస్ మీరు ఎలా స్పెండ్ చేశారు, ఒక 1 వీక్ మీ లైఫ్లో ఎలా గడిచింది ఒకసారి ఆలోచించుకుని, లాస్ట్ వీక్ అంతా ఓకే నేను ఇలా లీడ్ చేశాను నా లైఫ్ ఒక 1 వీక్ మొత్తం అనేది ఆలోచించుకుని నాకు కామెంట్స్లో ఇవ్వండి. ఇఫ్ ఇట్ ఇస్ ఫియర్ఫుల్ యాంగర్ అయితే యాంగర్ అని టైప్ చేయండి. మీరు గిల్టీగా ఫీల్ అయితే గిల్టీ అని టైప్ చేయండి. మీకు ఏది వస్తే అది, మీకు ఎలా ఫీల్ అయితే అది. లేదా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యారా, స్ట్రెస్ అని టైప్ చేయండి. లేదా ఐఎమ్ వెరీ హ్యాపీ అని హ్యాపీ అని టైప్ చేయండి. ఐ గెస్ మెనీ ఆఫ్ అస్ విల్ బీ హ్యాపీ. ఐ విష్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ బీ హ్యాపీ. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సో అండ్ జస్ట్ కామెంట్ మీలో లాస్ట్ వీక్ అంతా ఎలా గడిచింది అది ఒక కామెంట్ పాస్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ వీక్ మీరు ప్లాన్ చేసుకోగలుగుతారు చాలా ఈజీగా.
ఏంటి గడిచిపోయిందని ఆలోచించుకుంటే ఎలా చేయగలుగుతాం అని అనుకోవద్దు. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం ఎక్కడ మిస్ అయ్యాము, ఏది మిస్ అయ్యాము అని ఆలోచించుకుంటే రాబోయే రోజుల్లో మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో తర్వాత ఈరోజు సండే, మళ్ళీ సండే వరకు టేక్ ఏ ఓత్ తీసుకోండి. ఏదో ఒక స్మాల్ హ్యాబిట్, ఒక ఓత్ తీసుకోండి. జస్ట్ 7 days, నెలల తరబడి సంవత్సరాల తరబడి వద్దు, జస్ట్ 7 days ఆఫ్ ఎ వీక్ ఏదో ఒకటి పిక్ చేసుకోండి. చాలా చిన్న చిన్న డైలీ రొటీన్ హ్యాబిట్స్. మీరు డైలీ మార్నింగ్ లేవాలనుకుంటున్నారు కానీ లేవలేకపోతున్నారా? ఇప్పుడే ఈ నిమిషమే మీ చేతిలోనే మొబైల్ ఉంది, అలారం సెట్ చేసి పెట్టేసేయండి. మార్నింగ్ 4కి, 4:30కి, 5కి. మీరు రెగ్యులర్గా లేసే టైం కన్నా ఒక 1 hour బిఫోర్ టైం సెట్ చేసి పెట్టేసేయండి. యూ విల్ గెట్ అమేజింగ్ రిజల్ట్. ఒక్క 1 hour ముందు లేస్తే మీకు రోజుల్లో చాలా టైం మిగిలినట్టు అనిపిస్తుంది. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీరు ఒకసారి చేసి చూస్తే మీకే తెలుస్తుంది. అది రోజు 6కి లేస్తే పర్లేదు అవ్వలేదు అనుకుంటే మీరు ఒక్కరోజు 5కి లేచి చూడండి, నష్టమే లేదు. ఈవినింగ్ కొంచెం తొందరగా పడుకోవచ్చు కదా. అది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్ విల్ గివ్ యూ అమేజింగ్ రిజల్ట్. ఆ 5 to 6 మీకోసం పెట్టుకోండి. ఆ టైము మీ సెల్ఫ్ కేర్, అది మీ టైం. అది 6 తర్వాత అంతా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ప్లాన్ చేసుకోండి. సో ఆ మార్నింగ్ ఫస్ట్ అవర్ మీకోసం మీరు ప్లాన్ చేసుకోండి. 5కి లేసారా, మీకు ఇష్టమైన కాఫీ, టీ, గ్రీన్ టీ, వాట్ వెరైటీస్ ఏది కావాలంటే అది తీసుకున్నారా, ఫ్రెష్ అయ్యారా, కూర్చున్నారా, లేదు మెడిటేషన్ చేస్తారా, 1 hour మెడిటేషన్, హాఫ్ అన్ అవర్, 15 minutes, ఫిక్స్ దట్ టైం. నేను ఇంతకన్నా ఎక్కువ చేయలేను, ఓకే, నో ఇష్యూస్. 5 నిమిషాలే చేస్తారా, 10 నిమిషాలే చేస్తారా, ఆ టైం కూడా ఫిక్స్ చేసి పెట్టేసుకోండి. ఓకే, 5 కూర్చున్నారా, 5:15 కల్లా నేను లేచిపోతాను, నేను చేయడానికి మెడిటేషన్, దిస్ బెటర్. సో లేదు, ఒక బుక్ పెట్టుకోండి ఏదన్నా. ఎవ్రీడే 5 to 5:30 ఓకే నేను బుక్ చదువుతాను, ఈ బుక్ చదవాలి, నేను చదువుతాను. ఇంకా డే మొత్తంలో ఇంకెప్పుడు ఆ బుక్ చదవద్దు. మీకు ఫ్రీ టైం ఉన్నా సరే చదవని అవసరం లేదు. అది ఆ టైం పీరియడ్ ఖచ్చితంగా అదే టైము, అదే ప్లేస్, ఒక ప్లేస్ పెట్టుకుని అక్కడ బుక్ చదువుకోండి. లేదు నెక్స్ట్ 1 week నేను కంపల్సరీ ఒక 2 glasses ఆఫ్ వాటర్ మార్నింగ్ లేవగానే తాగుతాను అని పెట్టుకోండి. సో వామ్ వాటర్ ఆర్ జీరా వాటర్ ఆర్ మెథీ వాటర్, ఏదో ఒక ఇంగ్రీడియంట్ అది ఫిక్స్ చేసుకోండి. జస్ట్ మేక్ ఇట్ యువర్ రొటీన్. ఒక 1 week వరకు ఖచ్చితంగా దీన్ని ఫాలో చేయండి. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ సండే అగైన్. రిజల్ట్ అప్పుడు మీరే చెప్తారు, కామెంట్స్లో పాస్ చేద్దాం కదా. సేమ్ ఇదే వీడియో మళ్ళీ నెక్స్ట్ సండే ఓపెన్ చేయండి, కింద కామెంట్స్లో పాస్ ఆన్ చేయండి. లేదు ఎవ్రీడే వీడియో ఓపెన్ చేయండి, కింద కామెంట్లో జస్ట్ నోట్ యువర్ చేంజ్ ఇన్ యువర్ డైలీ రొటీన్. మీరు ఎంతవరకు చేశారు, ఏది చేశారు అనేది మీరు కామెంట్స్లో టైప్ చేయండి. మీరు ఎలా ఫీల్ అయ్యారనేది. నెక్స్ట్ 1 week యూఆర్ గోయింగ్ టు రిపోర్ట్ ఆన్ దిస్ వీడియో ఇన్ కామెంట్స్. ఓకే, సో మీరు చేయగలరా చేయలేమని ఆలోచించద్దు. డెఫినెట్గా మీరు చేస్తారు, చెయ్యగలరు. ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్న హ్యాబిట్స్ కదా, బాగా చిన్న చిన్న రొటీన్స్ కదా, చిన్న చేంజ్ అంతే. ఎందుకంటే ఇది వింటర్ సీజన్. మోర్ దాన్ దట్ పీపుల్ ఆర్ వెరీ లేజీ, వాళ్ళు లేవాలని అనిపించదు బెడ్లోంచి. బట్ ఇట్లాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే డెఫినెట్గా యూ కెన్ ఫైండ్ అ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. సో దట్ వింటర్లో వచ్చే చాలా ఎలిమెంట్స్కి మనం చెక్ పెట్టచ్చు, హెల్త్ ఇష్యూస్కి అన్నిటికీ మనం చెక్ పెట్టచ్చు. సో డెఫినెట్గా ఎవ్రీడే మీరు ఎలా ఫీల్ అయ్యారనేది ఈ వీడియో కింద కామెంట్లో నోట్ చేయండి. సో దానికన్నా ముందు ఇప్పుడు బిఫోర్ క్లోజింగ్ ఏం చేస్తారు? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ వర్చువల్ వేదిక. ఇంకా మీరు ఇంకో పని చేయొచ్చు. వర్చువల్ వేదిక కమ్యూనిటీ ఉంది అని చెప్పాను కదా నేను నిన్న. సో కమ్యూనిటీ ఓపెన్ చేయండి, కమ్యూనిటీ పేజ్ ఉంది మనకి, కమ్యూనిటీ పేజ్ ఓపెన్ చేయండి. అక్కడ మీరు ఒక చిన్న పోస్ట్ పెట్టేసేయండి. హౌ డిడ్ యూ ఫీల్ దిస్ టుడే? సండే ఓకే, ఎస్టర్డే ఐ టుక్ దిస్ ఓత్. ఈ మూడిట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు? మెడిటేషనా, బుక్ రీడింగా, హెల్త్ ఇష్యూసా, యోగాసనాలా, ఏది సెలెక్ట్ చేసుకున్నారు అది నోట్ చేసేసేయండి. కింద డన్ అని నోట్ చేసేసేయండి. సార్ జస్ట్ 1 week జస్ట్ కంటిన్యూ చేయండి. ఫేస్బుక్ పేజ్లో ఎవ్రీడే కామెంట్ చేయండి, ఇట్ విల్ బి బెటర్. సో కీప్ కామెంటింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ జాయిన్ వర్చువల్ వేదిక community. Thank you. See you tomorrow.